కొడుతుంది క్యాబో, ఎప్పుడు చూసాను రాజా సాబు అలా చెప్తున్నా కదా, రికార్డులు కొడుతుంది ఖచ్చితంగా రాజా సాబు. సంక్రాంతికి ఇట్టు కొట్టేది సినిమా అంటే రాజా సాబే. అసలు ప్రభాస్ గారు లుకింగ్ కానీ, అసలు నైట్ నేను చూశాను రివ్యూ, ఒకడు బూత్ మోడల్ తిరుగుతున్నాడు, సినిమా బాగాలేదు, మొత్తం అట్టర్ ఫ్లాప్ అని మారుతి గారిని ఎందుకు అవసరం అని తిరుగుతున్నారు. ఒప్పుకొని చెప్తున్నా, సినిమా బాగలేదంటే మాత్రం అయితే ఉరికి చురుకుచి కొడతాం. ముందే చెప్తున్నా, సినిమా చాలా బాగుంది, అర్థం చేసుకోండి, డిఫరెంట్ స్టోరీ ఉంది. అసలు ఏం అసలు ఇలా దయ్యం లేదండి, ఇలా హర్రర్ కాన్సెప్ట్ కాదు, ఒక డిఫరెంట్ మెథడ్, డిఫరెంట్ టాలెంట్, డిఫరెంట్గా ఉంది. ఇందులో స్టార్టింగ్ నుంచి అన్ని వరకు నిధి అగర్వాల్ గారు కానీ అసలు చాలా బాగా చెప్తారు. ప్రతి ఒక్క హీరోయిన్ మాత్రం ఒక లెవెల్లో చూపించారు. ఇందులో ఒక ఇంట్లో ఉంటుంది ఒక బంగ్లా, బూత్ బంగ్లా, అందులో మొత్తం ఒక డబ్బు కోసం ఒక ఇంటర్వ్యూ, అది అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క ఫ్యామిలీ ఈ సినిమా చూడాలి. ఈ సినిమాలో స్టోరీ మాత్రం డిఫరెంట్గా ఉంది, అర్థం చేసుకుంటే మాత్రం అయితే ఒక లెవెల్లో ఉంటుంది. ఇది పార్ట్ 2 అంటారు, పార్ట్ 2 ఉంటుంది, కానీ క్లైమాక్స్లో మాత్రం గ్రాఫిక్స్ మాత్రం వదిలిపోయింది. అసలు ఇందులో దయ్యం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెబల్ స్టార్ చెప్తున్నా, ప్రభాస్కి మించిన హీరో లేడు, అలాంటి హీరో మళ్ళీ రాడు. ఇప్పుడు ఈ జనరేషన్కి కాదు, వచ్చే 4 తరాలకి మా రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ హీరో, మన ప్రభాస్ హీరోకు మించిన హీరో లేడు, రాడు. సంక్రాంతి ఇంటికి అవుతుంది, పక్క రాసి పెట్టుకొని, ఎవరన్నా బాగాలేదంటే మాత్రం మీ ఇంటికి వచ్చి కొడతారే. డైలాగ్ గుర్తుంది కానీ అసలు కామెడీ పర్పస్ అదిరిపోయింది. ఈ కామెడీ మాత్రం వేరే లెవెల్, సూపర్ హిట్. 3 హీరోయిన్లతో ఉంటుంది. ప్రభాస్ గారు నిజంగా చాలా గ్రేట్ సార్, చాలా బాగుంది. ఐ లవ్ యూ రెబల్ స్టార్.